మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో అండి, నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్ని, యూరాలజీ క్యాన్సర్ సర్జన్ని, రోబోటిక్ సర్జన్ని. నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో పనిచేస్తాను. ఇది షుగర్ అన్నది ఎలా ఉంటుందండి అంటే, మీ బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క అవయవం మొదలైంది ప్రతి ఒక్క సెల్కి మీద ఎఫెక్ట్ పడతాను. ఎందుకు అంటే మీకు ఇన్సులిన్ తగ్గుతుంది కాబట్టి బాడీలో అది గ్లూకోజ్ని యూజ్ చేయలేకపోతుంది. అందువల్లనే మీకు ఇన్సులిన్ అన్న ఏమైనా అవసరం వస్తుంది. సో దాంతో ఏమవుతుంది అంటే, మనకి ఎఫెక్ట్ కనబడుతుందా లేదా అన్నది డిఫరెంట్, కానీ ఎఫెక్ట్ పడుతుందా అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బాడీ సెల్ మీద పడుతుంది. దాన్ని మనము ఎక్కువ సీరియస్ కాకుండా ఎలా అంటే, ఎంత మంచిగా షుగర్ కంట్రోల్ పెట్టుకోగలుగుతామంటే అంత మంచిగా మనకి కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎఫెక్ట్ అవుతాయి అంటే ఎఫెక్ట్ అవుతాయి. ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు నార్మల్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కామన్గా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనము ఒక సినారియో తీసుకున్నాం, వీళ్ళ డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ లేదు, HbA1c పెరిగి ఉన్నది, వీళ్ళలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగి ఉన్నది అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెండోది, మూత్రంలో షుగర్ పోతుంది కాబట్టి దాంతో యూరిన్లో ఆల్మోస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా పెరగడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆడాళ్ళల్లో కామన్గా అవుతాయండి. ఎందుకు అంటేను యూరిన్ వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న స్కిన్ని అంత తడుపుకుంటూ బయటకు వస్తుంది కాబట్టి బ్యాక్టీరియాకి అక్కడ పెరగడానికి చాలా ఈజీ. దాని వలన లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. సో ఇమ్యూనిటీ ఒకటి తక్కువ, రెండోది వచ్చేసి యూరిన్లో షుగర్ ఉంటుంది కాబట్టి దాని వలన బ్యాక్టీరియా పెరగడం బెటర్. మూడోది వచ్చేసి న్యూరాలజీ. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అంటే నర్వస్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయదు. దాని వలన బ్లాడర్ ఫుల్ ఉన్నదా లేదా అన్నది అంత ఈజీగా తెలియదు. సో దాంతో ఏమవుతుందంటే మూత్రం నిలిచి ఉండడం వలన అదొక ఇంకో కారణం యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి. సో వీళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేదు, మూత్రంలో షుగర్ ఉంది కాబట్టి బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. మూడోది వచ్చేసి న్యూరాలజీ వలన బ్లాడర్ ఎంటీ అవ్వదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్, దాని వలన కూడా 3 కారణాల వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నాలుగోది వచ్చేసి ఏదన్నా ఇన్స్ట్రుమెంటేషన్ చేసినాం అనుకోండి, ఏదన్నా ప్రొసీజర్ చేసినాం అనుకోండి, వీళ్ళల్లో ఎస్పెషల్లీ మేము యూరాలజీలో స్టోన్ సర్జరీ చేసినాం అంటే డయాబెటిక్స్ ఉన్నారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మాకేం తెలుసు అంటే వీళ్ళల్లో ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి చిన్న బ్యాక్టీరియా లోడ్తోనే వీళ్ళకి చాలా సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. అంటే నార్మల్ ఉన్న వాళ్ళకి నుంచి సెప్సిస్ అంటే ఆల్మోస్ట్ బాడీలో అన్ని అవయవాలకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యేదానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ చేసినాము అంటే మాకు డయాబెటీస్ ఉన్నారు అంటే ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందువలన అంటే ఈ ఇమ్యూనిటీలో ఉండడం వలన మనకు ఆల్రెడీ బ్యాక్టీరియా బాడీలో ఉండడం వలన అన్నట్టు. సో అడిగిన బేసిక్ క్వశ్చన్ ఏమంటే, డయాబెటిక్స్లో అందరికీ కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే ఆల్మోస్ట్ అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. రెండోది ఏమంటే మనకి ఎంతవరకు పడుతుందా లేదా అన్నది మన చేతిలో ఉంది. మంచిగా కంట్రోల్ చేసినామంటే తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. లాస్ట్ వన్ ఏమి అంటే మనకు యాక్చువల్లీ కిడ్నీ ఫంక్షన్ని టెస్ట్ చేయడం అనేది కష్టం మనకి. ఇప్పుడు ఎవరిదన్నా సీరం క్రియాటినిన్ ఉన్నదనుకోండి, మనం కామన్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసేది సీరం క్రియాటినిన్తో. సీరం క్రియాటినిన్ ఆల్రెడీ పెరగడం మొదలెట్టింది అంటే ఆల్మోస్ట్ 60-70% కిడ్నీ ఫంక్షన్ పోయిన తర్వాతనే సీరం క్రియాటినిన్ పైకి పోవడం మొదలెడుతుంది. సో ఎవరికన్నా క్రియాటినిన్ 1.2 ఉంది, 1.3 అయింది అంటే మోర్ దెన్ 50%, 60% కిడ్నీ ఆల్రెడీ పోయింది. అప్పుడే మనకి సీరం క్రియాటినిన్ పైకి పోవడం మొదలెడుతుంది. సో మనకు యాక్చువల్లీ కిడ్నీ ఫంక్షన్ని టెస్ట్ చేయడానికి మంచి ఇన్వెస్టిగేషన్స్ లేవు, ఆర్ ఉన్నవి కామన్గా యూజ్ చేసేది సీరం క్రియాటినిన్ అంత సెన్సిటివ్ టెస్ట్ కాదు. సో డయాబెటీస్ వలన ఎఫెక్ట్ అవుతుందా అంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మనం మెజర్ చేసేది కామన్గా కిడ్నీ కాబట్టి కిడ్నీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ప్రివెంట్ ఎలా చేయడము? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు ఒబిసిటీ వలన డయాబెటీస్ వస్తుంది అంటే ఒబిసిటీ రాకుండా చూడడం బెటర్. రెండోది, మీకు జెనెటిక్గా డయాబెటీస్ ఉన్నది, ఇన్సులిన్ అవసరం ఉన్నది అంటే
దాన్ని మనం రెగ్యులర్గా తీసుకొని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనకి దీంతో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయండి. థ్యాంక్ యూ.